హాయ్ అండి, ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ లడ్డు ఇలా కానీ చేశారంటే చాలా జ్యూసీ అండ్ టేస్టీగా వస్తుంది. నోట్లో పెట్టుకోగానే కమ్మగా మెల్ట్ అయిపోతుంది. చూసారా ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. సో ఈ లడ్డు కోసం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోహీస్ ఫుడ్ స్టఫ్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోహీస్ ఫుడ్ స్టఫ్స్. మన సంక్రాంతి స్పెషల్ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 1 కప్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కాజు అండ్ కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కాజు అండ్ కిస్మిస్ బాగా ఫ్రై అయ్యాక నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 5 కప్స్ సూజీ యాడ్ చేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ 5 కప్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకుంటున్నాను. రవ్వనంతా ఇలా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి 1 కప్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 కప్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను. ఏ కప్తో అయితే సూజీ మెజర్ చేసుకున్నామో అదే కప్తో షుగర్ కూడా మెజర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా మనం షుగర్ అంతా కలిసేలాగా ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కాస్త మిల్క్ యాడ్ చేస్తూ లడ్డూలు చేసేసుకుందాం. మిల్క్ అంతా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ లడ్డూలు చేసుకోవాలి. చూసారా మన సంక్రాంతి స్పెషల్ లడ్డు ఎంత బాగా రెడీ అయిపోయాయో. ఇవి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా, నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోయేలాగా ఉంటాయి. చూసారా ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. సో ఈ సంక్రాంతి స్పెషల్ రవ్వ లడ్డు మీకు కూడా నచ్చేసాయి అనుకుంటున్నాను. సో ఈ సంక్రాంతికి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని సంక్రాంతిని మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ మెన్షన్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ and don't forget to like, share and subscribe to my channel Lohis Food Stuffs. Thank you so much.